సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 530వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము మరొక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ధార్మిక జగత్తులో నుండి భగవంతుడి గురించి పిలుస్తున్నారు, విశ్వసిస్తున్నారు, కానీ భగవంతుణ్ణి ఐడెంటిఫై చేయలేదు. మనం ముఖ్యంగా ఒక మాట వింటుంటాము, భగవంతుడు నామరూపాలకు అతీతుడు అంటారు. భగవంతుడు నామరూపాలకు అతీతుడు అంటారు. నామ్ రూప్ సే న్యారే అంటాడు హిందీలో. ఆ విధంగా వస్తుంది భగవంతుడి గురించి. వారికి పేరు కానీ రూపము కానీ లేదు అంటారు. మళ్ళీ ప్రార్థనల్లో భగవంతుణ్ణి మనము ఏమని పిలుస్తాము? ఏ పతిత పావన అంటాం. అర్థమైందండి? మళ్ళీ సర్వశక్తివంతుడా అంటాం, దివ్య గుణాల సాగరుడు అంటాం భగవంతుడు. అర్థమైందండి? ఈశ్వరుడు అంటాం. అదే రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. మళ్ళీ ఏమంటాము? నామరూపానికి అతీతుడు అంటాం. ఈ కన్ఫ్యూజన్ అనేది ధార్మికంలో ఉంటుందండి. సర్వవ్యాపి అంటాం, ఆత్మ పరమాత్మ కలిసిపోతుంది అంటాం. అర్థమైందండి? ఈ విధంగా స్పష్టత లేదు మనకి. దేవీ దేవతల గురించి చెప్పినటువంటి స్పష్టత భగవంతుడి గురించి లేదు. భలే భగవంతుడు ఒక్కరే అంటారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటారు. మళ్ళీ అది భగవంతుడికే చెల్లుతుంది కదా. నీవే తల్లివి తండ్రి అన్నప్పుడు అది దేవీ దేవతల గురించి కాదు కదా. దేవీ దేవతలు అంటే చాలామంది ఉన్నారు కదా, 33 కోట్ల మంది ఉన్నారు కదా. అర్థమైందండి? నీవే తల్లివి తండ్రివి అంటే భగవంతుడు ఒక్కరేనన్న మాట విశ్వసిస్తున్నారు. మళ్ళీ భగవంతుడు ఈ విధంగా నామరూపానికి అతీతం అంటారు. ఈ కన్ఫ్యూజన్ మనం ధార్మికలో ఉన్నంత వరకు రాదండి. ఆధ్యాత్మికంలో చాలా స్పష్టంగా భగవంతుడికి నామము ఉన్నది, భగవంతుడికి రూపము ఉన్నది, భగవంతుడిని గుర్తించే విధానం ఉన్నది. ఇవన్నీ స్పష్టంగా ఉందన్నమాట. ఇప్పటికే మనం ఎన్నో 500 పైన ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. భగవంతుడి గురించే నేను అనుకోవడం గత 300 ఎపిసోడ్స్ నుంచి చర్చిస్తున్నాం. ఏదో ఒక శ్లోకం తీసుకొని మనం చర్చిస్తూ ఉన్నాం. భగవంతుడు విశ్వాత్మ అందరికీ తండ్రి. త్వమేవ మాతాచ పితా త్వమేవతో లింక్ అయిపోయింది చూసారా. ఒక్కరే తండ్రి. ఏ విధంగా తండ్రి? ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మ. ఎప్పుడైతే ఈ మూల స్వరూపంలో ఆత్మ అన్న విషయాన్ని, అది సత్యము, తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యము, దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, ప్రతి ఒక్కరూ ఆత్మనే. శరీరానికి తండ్రి ఉన్నట్టే ఆత్మకి తండ్రి ఉంటారు. మరి ఇక్కడ పరమాత్మ అనేది శాస్త్రాల్లో రాశారు. శాస్త్రాల్లో ఉన్నటువంటి పదమే కదా పరమాత్మ అనేది. ఈ పరమాత్మ, ఆత్మ ఎందుకన్నారు? పరమ దేవీ దేవతలకు పేర్లు ఉన్నాయి. భగవద్గీతలో 15వ అధ్యాయంలోని 17వ శ్లోకంలో తన పేరు కూడా ప్రకటించాడు. ఉత్తమ పురుషస్త్వ అన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. అర్థమైంది? అందరినీ భరించేవాడిని నేనే, అవ్యయుడిని అంటే అవినాశి, నాకు శరీరం లేదు, వినాశి దేహము లేదు, కాబట్టి నన్ను ఈశ్వరుడు అన్నారు. 7వ అధ్యాయంలో మొదటి శ్లోకములో నా పరిచయము నేనే స్వయముగా ఇస్తాను, అప్పటి వరకు నా గురించి, నా ఉనికి గురించి ఇటువంటి రకరకాల అపోహలతోనే జీవితాలు గడిపేస్తూ ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మని తెలుసుకోకుండానే కాలం చేస్తారు, శరీరాన్ని విడిచిపెడతారు, దేహత్యాగం చేస్తారు. అర్థమైందండి? అక్కడ ఏమన్నాడు? మయాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు అన్నాడు. నన్ను ఏ విధంగా సంశయరహితముగా సమగ్రంగా, అర్థమైందండి, ఏ విధంగా తెలుసుకోగలుగుతావో నా నుండి నువ్వు విను. ఎలాగ వినాలంట? ఆసక్త మనసుతో విను, అనాసక్త మనసుతో కాదు. మయా ఆసక్త మనాహ పార్థ
యోగం యుంజన్ మదాశ్రయ. అర్థమైందండి? నాతో నీవు యోగము చెయ్యాలి, నా మీద నన్ను ఆ యొక్క ఆశ్రయాన్ని కోరుకొని నా మీద బలిహారం అవ్వడం కోసం, పరమాత్మని అర్థం చేసుకోవడం కోసం, ఆ విధంగా నా యొక్క ఆశ్రయం పొంది నీవు నాతో కానీ యోగాన్ని జోడించినట్లయితే అప్పుడు నీకు అర్థమవుతుంది అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి, నన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతావో తత్ శృణు అన్నాడు 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగుడు మొదటి పదం. సో ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి స్పష్టత ధార్మికంలో ఈ రోజు కూడా లేదు. అర్థమైందండి? ఎవరు తోచినట్టు ఏ విధంగా ఎలాగ అనిపిస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు, దానికి మనం ఓకే ఓకే అంటాం తప్ప. ఎందుకంటే మనం కూడా దేహభ్రాంతిలోనే ఉన్నాం, వినేవాళ్ళు దేహభ్రాంతిలోనే ఉన్నారు, చెప్పేవాళ్ళు దేహభ్రాంతిలోనే ఉన్నారు. కానీ భగవంతుడేమో దేహము లేనివాడు. అర్థమైంది? ఇదే అనమాట సీక్రెట్. ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టుకొని మనం గత ఎపిసోడ్లో కఠోపనిషత్తులోని మొదటి అధ్యాయం మొదటి వల్లి 29 మంత్రాల్లో మనము 20, 21, 22, 23 ఈ 4 మంత్రాల చర్చ చేసుకుంటున్నాం. అక్కడ ముఖ్యంగా 3 పాత్రలు గుర్తుపెట్టుకోండి. ఈ నచికేతుడి స్టోరీ అన్నమాట. వీలైతే లాస్ట్ ఎపిసోడ్ ఇది అయిపోయిన తర్వాత 29వ వల్లి అయిపోయిన తర్వాత ఇవాళ కానీ నెక్స్ట్ ఎపిసోడ్ కానీ నేను ఒక స్టోరీ లాగా మీకు చెప్తాను. అది అర్థమైంది? నచికేతుడు అంటే సత్యాన్వేషకుడు, వాజస్రవసుడు తండ్రి కర్మకాండలో మునిగినవాడు. మధ్యలో ఏదో జరిగింది సంభాషణ, యమలోకానికి వెళ్ళాడు, అక్కడ 3 రాత్రులు వెయిట్ చేశాడన్నారు. అర్థమైందండి? సో భగవంతుడు మెచ్చి, యమధర్మరాజు రూపంలో ఉన్న భగవంతుడు మెచ్చి 3 వరాలు ఇచ్చాడు. అందులో మొదటి వరం ఆయన ఏం కోరుకున్నాడు? నా తండ్రి కోపం తగ్గాలి, నా తండ్రి శాంతిగా ఉండాలి, నా తండ్రి నన్ను బిడ్డగా స్వీకరించాలి, ఈ యొక్క కుటుంబ సంబంధాలని కోరుకున్నాడు. బాగుంది కదా అని. రెండవ వరం ఏం కోరుకున్నాడు? స్వర్గం యొక్క స్థితి ఎలాగుంటుంది? స్వర్గం అనుకుంటున్నాం కానీ ఎలాగుంటుంది అక్కడ? సో ఆ వరాన్ని కూడా ఇవ్వటం జరిగింది. స్వర్గములో ఎలాగుంటుందంట? ఆకలి దప్పికలు లేవు, ముసలితనము లేదు, రోగాలు లేవు, శోకము లేదు, ఇవన్నీ చెప్పడం జరిగింది. అది కూడా మనం చర్చించుకున్నాం. ఎందుకు నేను జస్ట్ కొద్దిగా చెప్తున్నానంటే గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాల్సినవి ఉన్నాయి. కనెక్టివిటీ కోసం అని నేను చెప్తున్నాను. అర్థమైందండి? ఇప్పుడు 3వ వరం ఏమడుగుతున్నాడు ఆయన? అక్కడికి వెళ్ళాలంటే నాకు మృత్యు జ్ఞానం ప్రసాదించి అంటాడు. అంటే మరణం తర్వాత పరిస్థితి ఏమిటి అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఆత్మజ్ఞానాన్ని కోరుతున్నాడనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో మనము ఆ 20, 21, 22, 23 ఇవి మనము తెలుసుకున్నాం. అందులోనే కొన్ని మిగిలిపోయిన విషయాలు మీకు అందులో ఏంటంటే గీతా సమర్థించే శ్లోకాలు చెప్పాను, కొన్ని ఉపనిషత్తుల విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను, సమర్థించేటువంటి శ్లోకం చెప్పాను. అందులో కఠోపనిషత్తు 1, 2, 4 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. దూరమేతే విపరీత విశూచి అవిద్యాయా విద్యేతి జ్ఞాత అన్నాడు. అవిద్య అంటే ప్రేయస్సు శ్రేయస్సు అని వస్తున్నాయండి కఠోపనిషత్తులో. ప్రేయస్సు అంటే ఏంటి? ప్రియంగా ఉంటుంది. ఏది ప్రియంగా ఉంటుంది? భౌతిక సుఖాలు పొందేటువంటి అదంతా ప్రేయస్సు అనమాట. ఆ సంకల్పాలనండి, భౌతికంగా మీరు ఆనందం పొందేటువంటి విషయాల మీద మీకు అట్రాక్షన్ అన్నమాట, అది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏమిటి? ఆత్మకి మేలు చేసేటువంటిది శ్రేయస్సు. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నా అవిద్య అంటే ప్రేయస్సు, విద్య అంటే శ్రేయస్సు, 2 విరుద్ధ మార్గాలు. అర్థమైందండి? కఠోపనిషత్తు 1, 2, 5 దాని తదుపరిదే. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా. ఇది ఈ మంత్రము ఇది కూడా చెప్పినట్టున్నాము, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అజ్ఞానములో ఉన్నవారు తాము జ్ఞానులు అనుకుంటారు. అర్థమైంది? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఉపనిషత్తులు మనకి ఏం చెప్తుంది? నాయన అజ్ఞానుల ద్వారా మీరు జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇప్పటిదాకా వాళ్ళు ఏమి చెప్పలేదు, మీరేం పొందలేదు. పొందారు, జ్ఞానం పొందారు అంటే సంస్కార పరివర్తన జరగాలి, మీలో దివ్య గుణాలు రావాలి, మీ జీవితం సాత్వికంగా మారాలి, మీరు ప్రతి ఒక్క మనిషిని గౌరవించగలగాలి, పరమాత్మ సంతానముగా గుర్తించగలగాలి, ప్రతి ఒక్కరికి మీరు లోకా సమస్త సుఖినో భవంతులాగా అందరి సుఖం కోసం పాటుపడాలి, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరికి దుఃఖాన్ని కలిగించకూడదు. ఇవన్నీ జ్ఞానము ద్వారా మనకు వస్తుంది కదా.
అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ, అజ్ఞానములో ఉన్నవారు తాము జ్ఞానులు అనుకుని చెప్తున్నారు. అర్థమైందండి? వాళ్ళకి తెలియదు, వాళ్ళని కూడా ఏమంటానికి లేదు. ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకం ఏం చెప్పింది, కొద్దిమంది మాత్రమే నన్ను ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకుంటారు అన్నాడు. అర్థమైందండి? తర్వాత ప్రేయస్సులో మునిగిన స్థితి అన్నమాట ఇదంతా కూడా. ప్రేయస్సులో మునగటం వలన వాడు చెప్పేవాళ్ళు ప్రేయస్సులోనే ఉన్నారు, వినేవాళ్ళు ప్రేయస్సులోనే ఉన్నారు. శ్రేయస్సు అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఇప్పుడు తదుపరి ఇంకొక ఉపనిషత్తు ఉందండి, ముండకోపనిషత్తు 1:2:10. ముండకోపనిషత్తు 1:2:10 ఏం చెప్తుంది, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్య కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది పూర్తి మంత్రం. అంటే ఇప్పటికే కొన్ని ఈ చర్చించుకున్నాం ఈ మంత్రాన్ని, అందుకనే నేను కొంచెం సులభంగా చదవగలిగాను. కర్మల ఫలాలు పరిమితమైనవని తెలుసుకొని జ్ఞానము వైపు మలుపు తీసుకుంటాడు. ఎంత కర్మలు చేసినా కూడా, మీరు ఎంత శ్రేష్ఠ కర్మలు చేసినా కూడా జ్ఞానము లేకుండా ఆత్మశుద్ధి కాదండి, గుర్తుపెట్టుకోండి. అది విషయం అన్నమాట. శ్రేయస్సు వైపు మలుపు తీసుకుంటాడనమాట జ్ఞానం ఆధారంగా. ఎందుకంటే జ్ఞానము మనకి శ్రేయస్సు వైపు తీసుకెళ్తుంది, లేకుండా ఉంటే భక్తి మామూలుగా మీకు ప్రేయస్సు వైపే తీసుకెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈశావాస్య ఉపనిషత్తు 1. మనం ఇప్పటికే ఈశావాస్య ఉపనిషత్తు మంత్రాలు 18 మంత్రాలు ఉంటే 18 మంత్రాలు చెప్పుకున్నాం, 18 ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ఈశావాస్యమిదం సర్వం అని ... తేన త్యక్తేన భుంజదాహ. త్యాగముతో జీవించడం ద్వారా నిజమైన ఆనందము. త్యాగం అంటే ఏంటి? దైహిక భ్రాంతిని, ఆత్మాభిమానాన్ని త్యాగము చేయాలి, విషయ వికారాలను త్యాగం చేయాలి, ఇంద్రియ సుఖాలను త్యాగం చేయాలి. అర్థమైందండి? ఏదైతే ఒక జన్మకి మాత్రమే పరిమితమవుతోందో అవన్నీ మనం త్యాగం చేసుకోవాలి. ఎందుకు? 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఏం చెప్పాడు, స మహాత్మా సుదుర్లభ. ఏది ఈ యొక్క మన కల్పంలో, ఈ సృష్టి చక్రంలో ఇది అంతిమ శ్వాసలో నడుస్తున్నది. బహూనాం జన్మనాం అంతే అన్నాడు. 3:16 ఏమన్నాడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. ఎవరైతే కాలానుగుణంగా మార్పు చెందరో, కేవలము ఇంద్రియ సుఖం కోసమే జీవితాన్ని బలిపెడతారో వాళ్ళు ఆ ఇంద్రియారామాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు జీవితాన్ని వాళ్ళ చేతుల్లో వాళ్ళే వ్యర్థము చేసుకుంటున్నారు, భ్రష్టు పట్టించుకుంటున్నారు. మీరు చదువుకోండి 3వ అధ్యాయం 16వ శ్లోకము. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి, త్యాగం కావాలంటున్నాడు. త్యాగం అంటే దేహాభిమానాన్ని త్యాగం చేస్తే అప్పుడు శ్రేయస్సు మార్గం వరకు వెళ్తారు. శ్రేయస్సు గుర్తుపెట్టుకోండి. ఇది ముండకోపనిషత్తులో ఉంటుంది, తర్వాత కఠోపనిషత్తులో కూడా ఉంటుంది. ఇందులో కూడా ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయండి. క్వశ్చన్ ఆన్సర్స్ అంటే మీకు డౌట్స్ వస్తాయి కదా, నాకు నేనే క్వశ్చన్స్ వేసుకొని నాకు నేనే ఆన్సర్స్ రాసుకున్నాను. ఇదే FAQs అంటారు. మామూలుగా ఏదన్నా ఉంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది FAQ అని పెడుతుంటారు. అట్లాంటిది నేను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆడియన్స్లోంచి నాకు కొన్ని డౌట్స్ వస్తాయి కదా, ముందుగా నేనే మీకు ముందుకి, మీరు అడక్కపోయినా నేనే మీకు చెప్తున్నాను. మొదటి డౌట్, ప్రేయస్సు అంటే ఏమిటి? ప్రేయస్సు అంటే ఏమిటి అంటే ఏం చెప్పాడు, ప్రేయస్సు అంటే తాత్కాలిక సుఖము, ఇంద్రియాసక్తి, భోగాలు అన్నాడు. తాత్కాలిక సుఖము, ఇంద్రియాల పట్ల ఆసక్తి, తర్వాత భోగము. యోగము, భోగము, రోగమని 3 పదాలు ఉన్నాయండి. యోగం అంటే పరమాత్మతో కనెక్ట్ అవుతే సంస్కార పరివర్తన, అది యోగము. భోగం అంటే దైహిక భ్రాంతిలో ఇంద్రియ సుఖాలని అనుభవం చేయడం భోగము. ఈ భోగము నుండే మనకి రోగం వస్తుంది. ఎందుకంటే అక్కడ మనసు గురించి మనకి ఎటువంటి నాలెడ్జ్ లేదు కాబట్టి, మానసిక ఒత్తిడి ఉంటుంది కాబట్టి దాని నుండి టెన్షన్ జబ్బులన్నీ వస్తున్నాయి. టెన్షన్ అనండి, స్ట్రెస్ అనండి, ప్రెషర్ అనండి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అర్థమైందండి? అందుకనే ఇక్కడ తాత్కాలిక సుఖము, ఇంద్రియాసక్తి, భోగాలు. రెండవ ప్రశ్న, శ్రేయస్సు అంటే ఏమిటి? చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ సత్యతాధారం అండి, సత్యతాధారం. ఎవ్వరు కూడా దీన్ని తప్పుపడడానికి అవకాశం లేదు. ఉపనిషత్తులను అంగీకరిస్తారు, కానీ ఉపనిషత్తుల జ్ఞానం అక్కర్లేదు. భగవద్గీతను ఒప్పుకుంటాము, భగవద్గీత జ్ఞానం అక్కర్లేదు అన్నటువంటి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? 7వ అధ్యాయం 7:3 శ్లోకంలో ఉన్నటువంటి ఎవరైతే జ్ఞానాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉన్నారో, వారు ప్రయత్నం చేస్తున్న ఆ గ్రూప్లో ఉండరు వాళ్ళు.
అర్థమైందండి. ఇది సింపుల్ అనమాట, అంతకంటే ఇంకేం లేదు. ఇది చాలా అద్భుతమైన క్లారిటీతో పరమాత్మ చెప్తున్నాడు. ఉపనిషత్తులు కూడా అంతే క్లారిటీ ఇస్తున్నాయి. ఏం చెప్పాడు ఇక్కడ? శ్రేయస్సు అంటే ఏమిటి? శాశ్వత మేలు. ఎందుకంటే ఆత్మ టచ్ అవుతుంది. అది ఆత్మ టచ్ అయిందంటే ఆత్మ కాలచక్రం తిరుగుతుంటుంది. కాబట్టి నేను ఆ యొక్క సత్య త్రేత ద్వాపర కలి ఈ సంగమ యుగము, పరమాత్మ సంగమ యుగములో ఆత్మని రిపేర్ చేస్తున్నాడు రాజయుగం ద్వారా. ఇవన్నీ మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు ఆత్మని టచ్ చేస్తారో. అందుకనే అక్కడ తాత్కాలిక సుఖం అన్నాడు, ఇక్కడ శాశ్వత మేలు అన్నాడు. ఆత్మజ్ఞానము రాజయోగం అన్నాడు. ఏది? శ్రేయస్సు. తర్వాత ప్రేయస్సు ఎందుకు ఆకర్షిస్తుంది? మూడో ప్రశ్న, ప్రేయస్సు ఎందుకు ఆకర్షిస్తుంది? దీనికి జవాబు ఏమి రాసుకున్నాను? వెంటనే ఆనందం ఇస్తుంది. అంటే అంటే సినిమాకి వెళ్తాం, టక్ కూర్చుని వెంటనే ఫైటింగ్ గీటింగ్ డ్యాన్సులు గించులు ఎంజాయ్, వెంటనే ఆనందం ఇస్తుంది. కానీ చివరికి బంధనానికి దారి తీస్తుంది. ఎందుకంటే వ్యసనాలు, వికారాలు, అర్థమైందండి, దేహాభిమానంతో వచ్చేటువంటి ఈ నేను గొప్ప అనేటువంటి అహంకారము, ఈ విధంగా ఇదంతా కూడా ఏమవుతుంది? మన కర్మ బంధనంగా తయారైపోయి ఆత్మ ఇప్పటికే పాడైపోయింది. సంస్కారాలు తమో ప్రధానంగా అటువంటి స్థితికి చేరుకున్నాయి, ఇంకా చేరుకుంటాయి, అలాగే ఉంటాయి. అర్థమైందండి? చివరికి వెంటనే ఆనందం ఇస్తుంది, కానీ చివరికి బంధనానికి దారితీస్తుంది. శ్రేయస్సు ఎందుకు కష్టము అన్నాడు. శ్రేయస్సు ఎందుకు కష్టము? మొదట త్యాగం అవసరము. శ్రేయస్సులో ముందు త్యాగం చెయ్యాలి. ఏది త్యాగం చెయ్యాలి? సమయాన్ని త్యాగం చెయ్యాలి. ముందు 24 గంటల సమయము, 1440 నిమిషాలు ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుంచి రోడ్డు మీద అడుక్కోవాడికి కూడా, రోడ్డు మీద ఉన్నట్టు అడుక్కునేవాడికి కూడా అదే సమయం ఇచ్చాడు. భగవంతుడు ఏమి ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా. కొంత సమయాన్ని త్యాగం చేయాలి. ముందు సత్యం తెలుసుకోవడానికి మీరు సమయాన్ని ఇస్తే అప్పుడు మీకు మిగతా నెక్స్ట్ స్టెప్ అలా ముందుకు వెళతారు. ఆధ్యాత్మికత అందులో అందుకనే ఉన్నాడు, ముందుగా త్యాగం చేయాలి. త్యాగం చేయడానికి ఎవరు సిద్ధం లేరు. ఎందుకంటే 24 గంటల్లో మనము ఈ భౌతిక తత్వంలోనే పూర్తిగా కూరుకుపోయి ఉన్నాం. మనం అందులో బయటికి రాలేకపోతున్నాం. అందుకనే మంచి విషయాలు వినడానికి టైం లేదు. ఈ రోజున క్రికెట్ మ్యాచ్ చూడడానికి రోజు నుంచి పొద్దున్న సాయంకాలంలో చూడడానికి టైం ఉంది. న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంది. టీవీ సీరియల్ చూడడానికి టైం ఉంది. పార్టీలు, విందులు, వినోదాలకు వెళ్ళడం టైం ఉంది. అన్నిటికీ టైం ఉంది. ఎవరన్నా ఫ్రెండ్ వచ్చి కూర్చొని గాసిపింగ్ చేస్తే 1 అవర్ గడిచిపోద్ది. మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని యూట్యూబ్లోకి వెళ్తే గంటలు గడిచిపోతాయి. వీటన్నిటికీ టైం ఉంది. ఏమంటే ఆత్మజ్ఞానం చెప్తామండి, ఎవరైనా వచ్చారనుకోండి, మాకు టైం లేదండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అంటారు. ఇప్పుడు చూడండి, అందుకని మొదటి త్యాగం అవసరము, కానీ చివరికి ఏమవుతుంది? శాంతి, ఆనందం. అది స్థాయిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాంతి, ఆనందం స్థాయిగా ఉంటుంది. 5వ ప్రశ్న, నచికేతుడు ఎందుకు గొప్పవాడు? ఇప్పుడు నచికేతుడి గురించి ఎందుకు చెప్తారు? ఈజ్ ద హీరో. ఈ కఠోపనిషత్తులు ఇప్పుడు మనం 29 మంత్రాలు చదువుతున్నాం కదా. 29 మంత్రాలు నచికేతుడి పాత్ర నెంబర్ 1 హీరో అన్నమాట. ఎందుకు గొప్పవాడు? ప్రేయస్సును తిరస్కరించాడు. నాకు ఈ భౌతిక ఈ సుఖాలు ఇవన్నీ అవసరం లేదు, నాకు తెలుసు ఇది టెంపరరీ, నాకు అది అవసరం. ఆత్మజ్ఞానం కావాలి. స్వర్గానికి ఎలా వెళ్ళాలో ఆ జ్ఞానం నాకు కావాలి. సత్య త్రేతాయుగాలకు నేను ఎలాగా శ్రేష్టమైన జన్మలు పొందాలి, అది నాకు కావాలి. అర్థమైందండి? ప్రేయస్సును తిరస్కరించాడు, శ్రేయస్సుని ఎంచుకున్నాడు, శ్రేయస్సుని ఆహ్వానించాడు. కమా, నేను ఆ మార్గంలో నడుస్తాను. ఎందుకంటే కొద్దిలో ఉన్నారండి, ఎవరో ఉన్నారు కదా, మంచి వాళ్ళు ఉన్నారు. ఆ మంచి వాళ్ళకి రిప్రజెంటేటివ్ అనమాట. ఎవరైతే భగవంతుని మార్గం కోరుకుంటారో ఈ యొక్క క్రిటికల్ మూమెంట్లో వాళ్ళ గ్రూపుకి చెందినట్టు రిప్రజెంటేటివ్ నచికేతుడు. అర్థమైందండి? శ్రేయస్సును ఎంచుకున్నాడు. 6వది, ఒక్క లైన్లో సారం ఏమిటి? ఒక్క లైన్లో సారం ఏంటి? 4 మంత్రాలు ఉన్నాయి కదా. ఈ 4 మంత్రాల సారము ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రేయస్సు ఆకర్షిస్తుంది, శ్రేయస్సు విముక్తినిస్తుంది. ఇదన్నమాట ఒక్క లైన్లో. అంటే ప్రేయస్సు ఆకర్షిస్తుంది, శ్రేయస్సు విముక్తినిస్తుంది. ముగింపు మీరు ఇలా ముగించవచ్చు అని అన్నాడు. ఏ విధంగా? జీవితం ప్రతి క్షణము ఒక ఎంపిక. జీవితం ప్రతి క్షణం ఒక ఎంపిక అండి. అటన్నా ఇటన్నా వెళ్ళాలి. ప్రేయస్సు, శ్రేయస్సు మీ ఇష్టమేనమాట. ప్రేయస్సా లేక శ్రేయస్సా? నచికేతుడు శ్రేయస్సును ఎంచుకున్నాడు. మనం ఏది ఎంచుకుంటాము? ఎవరికి వాళ్ళే నిశ్చయించుకోవాలి. తప్పు ఎంపిక మనల్ని బంధిస్తుంది, సరి అయిన ఎంపిక మనల్ని విముక్తి వైపు తీసుకొని వెళుతుంది. ఇలాగా మనం అర్థం చేసుకోవాలంటున్నాడు. గీత ఏం చెబుతోంది? ఇంద్రియ సుఖాలు తాత్కాలికము, దుఃఖానికి కారణము. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అవిద్య మార్గము మరియు విద్యా మార్గము విరుద్ధము అన్నాడు. అందుకే నచికేతుడు ప్రేయస్సును వదిలి శ్రేయస్సుని ఎంచుకున్నాడు.
అర్థమైందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 24 నుండి 29 ఈ 5 మంత్రాల యొక్క సారాన్ని మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఈ ఎపిసోడ్లో మనకు కుదరకపోతే తదుపరి ఎపిసోడ్లో మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఏంటంటే ప్రతి మంత్రంలో ఏమున్నదన్న సంగతి తెలుసుకోవాలండి. ఇది కేవలం ఏదో రొటీన్గా ఏదో ఉపనిషత్తులు చెప్తున్నారండి, బాగానే చెప్తున్నాడండి, బాగానే ఉంది అనుకుంటే దానివల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. అర్థమైందండి. భగవంతుని మహావాక్యాలు గీత సర్వశాస్త్రమై శిరోమణి, సర్వశాస్త్రాలకి మకుటాయమాయమైనటువంటిది, తల్లి లాంటిది, శ్రేష్టమైనటువంటిది. ఉపనిషత్తులు కూడా గీత యొక్క బిడ్డలు. గీతలో చెప్పినటువంటి జ్ఞానమే ప్రతి శాస్త్రములోనూ ఉంటుంది. నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అంతటా మీరే కూడా 500 ఎపిసోడ్స్ మీరు విన్నారు అంటే దగ్గర దగ్గర 260 గంటలు మీరు ఈ గీతను విన్నారు అంటే, ఖచ్చితంగా ఈ రహస్యాలు విన్నారు అంటే ఆటోమేటిక్గా మీలో ఆ చైతన్యం వస్తుంది, ఆ చలనం వస్తుంది, సన్మార్గంలోకి వెళ్ళాలి. ఈ ఈ యొక్క భగవంతుడి యొక్క పిలుపు, సమయం యొక్క పిలుపు, ఇది చాలా క్రిటికల్ మూమెంటు. ఇప్పుడు మన ఫోకస్ అంతా సంస్కార పరివర్తన మీద ఉండాలి. అర్థమైందండి. ఇప్పుడు ముందుకు వెళదాం. 1/1/24 నుండి 1/1/29 దగ్గర దగ్గర ఎన్ని ఉన్నాయి? ఇందులో మంత్రాలు ఎన్ని ఉన్నాయి? 6 మంత్రాలు ఉన్నాయండి. 24, 25, 26, 27, 28, 29. అర్థమైందండి. దానిలో మంచి విషయాలు మీ దృష్టికి వస్తాయి. చాలా జాగ్రత్తగా వింటే ఈ ఒక్క ఉపనిషత్తు మంత్రం మన జీవితాన్ని కూడా మార్చవచ్చు. అర్థమైందండి. అందువలన ఈ జాగ్రత్తగా వినండి. ఇది 1/1/24తో మనం ప్రారంభించుకుందాం. ఇది నచికేతుని వివేకము, వైరాగ్యము అత్యంత స్పష్టంగా వ్యక్తమయ్యే మంత్రము. అర్థమైందండి. వైరాగ్యము, వివేకము. వివేకం అంటే ఏంటి? మంచి చెడు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు తెలుసుకునేది. నెక్స్ట్ దాన్ని బట్టి దేహం మీద రాగం తగ్గడం, ఆత్మ మీద రాగం పెరగడం. అర్థమైందండి. వైరాగ్యం అంటే అది మామూలు వైరాగ్యం అంటే కాషాయ వస్త్రాలు వేసుకుని అడవులకు వెళ్ళిపోవటం కాదు, అది వైరాగ్యం కాదు. అలాగే ఏదో శ్మశాన వైరాగ్యం, ఇంకోటి వైరాగ్యం చెప్తుండే, అది కాదు. ఇక్కడ వైరాగ్యం అంటే దేహాభిమానం నుండి ఆత్మాభిమానం వైపు ప్రయాణం చేయటం, అత్యంత స్పష్టంగా వ్యక్తమయ్యే మంత్రము. ఇప్పుడు మంత్రం జాగ్రత్తగా వినండి, తర్వాత నేను మీనింగ్ కూడా చెప్తాను. నా విద్యేన నా విత్తేన తర్పణీయో మనుష్య లప్స్యామహే విద్దమద్రాక్ష్మ చత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయ స ఏవా. ఇది మంత్రం. యాజ్ ఇట్ ఈస్గా చదివేశాను. మీరు కూడా మీ గూగుల్లో కొడితే వస్తుంది. 1/1/24 కఠోపనిషత్తు. దీని మీనింగ్ చదవండి. నచికేతుడు యమునితో ఇలాగంటున్నాడు. ఇప్పుడు యముడికి నచికేతుడికి డైలాగ్. ఇప్పుడు నచికేతుడు కొన్ని మంత్రాల్లో నచికేతుడు మాట్లాడతాడు యముడితోని, కొన్ని మంత్రాలు యముడు నచికేతుడికి సమాధానం చెప్తాడు ఈయన అడిగిన ప్రశ్నకి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యముడుగుతున్నాడు, చూద్దాం. ఇలా చెప్తున్నాడు యమునితో. ధనముతో మనిషి ఎప్పటికీ ఇప్పుడు తృప్తి చెందడు. ఈ శ్లోకం, ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. ధనముతో మనిషి ఎప్పటికీ తృప్తి చెందడు. నచికేతుడు ధనాన్ని తిరస్కరిస్తూ తన ప్రశ్నకి సమాధానం ఇవ్వమని కోరుతున్నాడు. తన ప్రశ్న ఏంటి? మరణం తర్వాత ఏమిటి అంటే ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటున్నాడు. నాకు ఆ సమాధానం కావాలి, పట్టుబట్టి కూర్చున్నాడు ఆ నచికేతుడు అన్నమాట. ఏమంటే ధనముతో మనిషి ఎప్పటికీ తృప్తి చెందడు. నచికేతుడు ధనాన్ని తిరస్కరిస్తూ తన ప్రశ్నకి సమాధానం ఇవ్వమని కోరుతున్నాడు. నిన్ను దర్శించిన తర్వాత ధనము పొందడం అంత కష్టము కాదు. ధనం సంపాదించుకోవచ్చు. ఎందుకంటే నిన్ను పొందిన తర్వాత అంటే ఏంటి? భగవంతుడిని పొందిన తర్వాత ఖచ్చితంగా మనకు ధనము, స్థూలధనం పొందడం అనేది పెద్ద కష్టం కాదంటున్నాడు. అది ఎప్పుడైనా పొందగలిగినది. నీవు అనుమతించినంత కాలము మేము జీవించగలం కూడా. యమధర్మరాజు చెప్తున్నాడు, నువ్వు నన్ను పర్మిట్ చేసినంత వరకు నేను ఈ భూమండలం మీద జీవించి ఉంటాను కదా అంటున్నాడు. మేము జీవించగలం కూడా. కాబట్టి ఇవన్నీ నాకు అవసరము లేదు. నాకు నిజముగా కావలసింది నేను కోరుకున్న ఆ 3వ వరము సత్యమైన నిత్యమైన ఆత్మజ్ఞానము. సత్యమైన నిత్యమైన ఆత్మజ్ఞానం. ఆత్మ పర్మనెంట్, ఆత్మ అవినాశి. అర్థమైందండి. ఇప్పుడు చూసారా, నచికేతుడు కూడా ఇక్కడికే వచ్చాడు. తర్వాత దీనిలో లోతైన తత్వము. ఈ మంత్రములో 3 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఇదేంటి మనం చర్చించుకుంటున్నామేంటి? కఠోపనిషత్తు 1/1/24.
ఇందులో 3 సూత్రాలు ఉన్నాయంట. ఒకటి, ధనము పరిమితి. ధనము లిమిటెడ్ అండి. ఎంత ఉన్నా ఏముందండి, ఏం తింటారు? సపోజ్ మీ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనుకో, తినేస్తారా? 100 కోట్లు ఖర్చు పెట్టేస్తారా? 100 కోట్లు మీ 10 రోజులు ఖర్చు పెట్టేయండి అని చెప్పి మీకు ఎవరికన్నా కాంపిటీషన్ పెడితే ఖర్చు పెట్టగలరా? ఖర్చు పెట్టలేరు. పరిమితము. అర్థమైందండి? ధనం పరిమితి. నా విద్యేన తర్పణీయో మనుష్య అన్న పదానికి ఇది మీనింగ్ చెప్తున్నాడు. ధనము తృప్తి ఇవ్వదు, కోరికలు ఎప్పటికీ పూర్తి కావు. ఇది మొదటి సూత్రం. ధనము ద్వారా కోరికలు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ధనవంతులు కూడా ఇంకా ఇంకా అని వాళ్ళు కోరికలు పూర్తి అయిపోయానండి, ఇంకా పరమాత్మను తెలుసుకుంటాం, భగవంతుని తెలుసుకుంటాం, సత్య మార్గంలో నడుస్తాం అంటున్నారా? అనడంలే. 1000 కోట్లు ఉన్నవాళ్ళు, 50,000 కోట్లు ఉన్నవాళ్ళు కూడా ఇంకా 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 అదే ప్రయాణం. అంటే ఏంటి? ధనము మనకి ఏ ఒక్క పాయింట్ దగ్గరికి తీసుకొని రాదు. నేను ఇప్పుడు సరిపడినంత సంపాదించుకున్నాను, ఇంకా అవసరం లేదు, ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం హయ్యర్ లెవెల్కి వెళ్తాను అని అనుకోవడానికి లేదంట. ఇది ఇది భగవాను వాచనే కదా, ఉపనిషత్తు వాచనే, భగవాను వాచనే కదా. అర్థమైందండి? ఏమంటున్నాడు ఇక్కడ? ధనము తృప్తినివ్వదు, కోరికలు ఎప్పటికీ పూర్తి కావు. రెండవ సూత్రం, భోగాల విలువ తగ్గింపు. ఈ భోగాలు ఏంటి? ఏమవుతుంది? మన విలువని తగ్గిస్తూ ఉంటాయి. ఎన్ని రకాల భోగాలకు వెళుతుంటే అన్ని రకాలుగా మనం కుళ్ళిపోతాము, తొందరగా ముసలివాళ్ళం అయిపోతాము, తొందరగా దేహాన్ని చాలిస్తాము, రకరకాల సమస్యలు ఇరుక్కుంటాము, తగాదాలు వస్తాయి, కుటుంబంలో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఎవరు మన మాట వినరు, చివరికి రోగిగా మారిపోయి ఆసుపత్రి పాలయ్యి పోతాం. అంటే భోగాలు ఏం చేస్తున్నాయి? మన విలువని, మన వయస్సుని, మన ఆయుష్ని తగ్గించేస్తున్నాయి. లత్యామహే విత్తం అన్నాడు. ఇవి అవసరమైతే పొందవచ్చు. ఇది అవసరమైతే భోగభాగ్యాలు ఉండకూడదని కాదంట. చూడండి ఇక్కడ మంచి పాయింట్. ఏమంటున్నాడు ఇక్కడ? ఇవి అవసరమైతే పొందవచ్చు, కానీ ఇవి జీవిత లక్ష్యము కాకూడదు. ఇదే జీవిత లక్ష్యము కాకూడదు. అండర్లైన్ పాయింట్. ఎంత బాగుంది చూసారా? భలే మనం భోజనం వండుకొని తినాలంటే, మనకు భోగాలంటే అదే కదా. భోగం అంటే ఏంటి? వండుకొని తినటము. ఓ సినిమాకి వెళ్ళటం తప్పు లేదు, ఒక డ్రామాకి వెళ్ళటం తప్పు లేదు, ఒక పార్టీకి వెళ్ళటం తప్పు లేదు, ఒక పెళ్లికి వెళ్ళటం తప్పు లేదు. భోగాలు అవసరమే, కానీ అదే జీవిత లక్ష్యము కాకూడదు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఇంకా ఉన్నాయి. మూడవది, లక్ష్యముపై స్థిర నిశ్చయము కావాలి. అసలు నా లక్ష్యం ఏమిటి? జీవిత లక్ష్యం ఏమిటి? మానవ జన్మ అతి దుర్లభము. నేను నమ్ముతున్నాను, అందరూ నమ్ముతున్నాం. మానవ జన్మ అతి దుర్లభం అయితే ఈ మానవ జన్మని నేను దేని కొరకు వాడుకోవాలి? భగవంతుడు చెప్పిన విషయాలు తెలుసుకోవాలా, తెలుసుకోక్కర్లేదా? కాలం యొక్క క్రిటికల్ మూమెంట్ అని చెప్తుంటే కాలం యొక్క పిలుపుని అర్థం చేసుకోవాలా, అక్కర్లేదా? అదే టోటల్గా నేను భౌతికంలోనే, ధార్మికంలోనే, ఈ స్థూలములోనే, ప్రాపంచిక విషయాల్లోనే పూర్తిగా మునిగిపోవడము ఎంతవరకు సబబు అని ఎవరికి వాళ్ళే ఆలోచించాలి. వరస్తుమే అన్నాడు. నాకు కావలసింది ఒక్కటే. ఏమంటున్నాడండి? ఆత్మజ్ఞానము అంటున్నాడు. నాకు కావలసింది ఒక్కటే. పట్టువిదల విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి, అది ఒక చందమామ కథ ఉంది చూసారా? పట్టువదల విక్రమార్కుడిలాగా మొత్తం ఎంత చెప్తున్నా కూడా నాకు ఆత్మజ్ఞానము కావాలి ఆ నచికేతుడు అంటున్నాడు. అర్థమైందండి? సారాంశము, ఈ యొక్క మంత్రము సారాంశం చెప్పుకొని మనము ఈ యొక్క ఎపిసోడ్ని పూర్తి చేసుకుందామండి. సారాంశం ఏం చెప్తుంది? ఈ మంత్రం మనకి ఏం చెప్తుంది? ధనము వల్ల మనం సంతృప్తి రాదు, అంటే సంతుష్టత రాదు. అంటే నేను పొందవలసింది పొందాను, ఇంకా పొందవలసిందంటూ ఏమీ లేదు, ఇంకా ధనార్జన మీద నేను ఆ విధంగా నేను నా యొక్క సమయము, నా యొక్క శక్తులు గడపాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఒక వేరే లైన్లో నేను ఫోకస్ ఉంటుంది. అది మేబీ ఆధ్యాత్మికమో, ధార్మికమో, ఇంకొకటి ఏదో ఒకటి. అర్థమై ఇప్పుడు ధనార్జన మీదనే నాకు స్పీడ్ అవసరం లేదు అన్నటువంటిది రాదంట స్థితి. అర్థమైందండి? ఇప్పుడు మన ప్రాక్టికల్గా చాలా ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి, ఎక్కువ చర్చించుకోని అవసరం లేదు. నెక్స్ట్, భోగాలు తాత్కాలికము. అర్థమైందా? ధనము అసంతృప్తి, భోగాలు తాత్కాలికము. తర్వాత ఏమన్నాడు? సత్యం అంటే ఏమిటి? సత్యం అనేది నిజమైన తృప్తి అంట. సత్యం అంటే ఏంటి? నేను ఆత్మని, ఇది నా దేహము, ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, కర్మ సిద్ధాంతము, ఈ విధంగా సృష్టి చక్రములు, ఆత్మలు, పరమాత్మ యొక్క భ్రమణం ఎలాగుంది, ఇప్పుడు ఎటువంటి సమయం నడుస్తోంది, ఇప్పుడు ఏం చెయ్యాలి, మనం అనుకున్నటువంటి సిద్ధాంతాన్ని మనం అమలు పరుస్తున్నామా, లోకా సమస్త సుఖినో భవంతు,
వసుదైవ కుటుంబకము ఇవన్నీ అంటున్నాం, కానీ మనం ఎక్కడైనా పాటిస్తున్నామా, పాటించడానికి ఏంటి ఫార్ములా ఏంటి, ఇవన్నీ ఆలోచించడానికి నాకు సమయం లేదు. అయిపోయిందండి, ఇంకొక వాక్యంతో అయిపోతుంది. సత్యము నిజమైన తృప్తి. ఒక్క లైన్లోనండి, ధనము భోగాలు కాదు మనకు కావలసింది, సత్యమే మనిషిని తృప్తిపరుస్తుంది. భగవంతుడు పరమ సత్యము, గాడ్ అలోన్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. మనము ట్రూత్లోకి రావాలి. అసతోమా సద్గమయ అన్నాము. నేను అన్ట్రూత్లో ఉన్నాను తండ్రి, నన్ను ట్రూత్లో నడిపించు, సత్య మార్గంలో నడిపించు, నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను అని మనం అజ్ఞాన అంధకారంలో నడుస్తున్నాను తండ్రి, నన్ను జ్ఞాన ప్రకాశము ద్వారా నా అజ్ఞానాన్ని తొలగించు, మృత్యోర్మ అమృతంగా మనం అనుకున్నాం. అది బృహదారణ్యక ఉపనిషత్తులోని 1:3:28 మంత్రం. అర్థమైందండి, అయిపోయింది. ఇక్కడ సత్యమే మనిషిని తృప్తిపరుస్తుంది. ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నాయి, అండర్లైన్ పాయింట్, ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నాయి, ధనమోహములో ఉన్నవారికి పరమసత్యము కనిపించదు. ధనమోహములో ఉన్నవారికి పరమసత్యము కనిపించదు. ఆఖరిగా ఒక కఠోపనిషత్తులు 1:2:6 రాసుకోండి. న సంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం ... అక్కడ ఏమిచ్చాడు, ముఖ్యంగా ధనం గురించి చెప్తున్నాడు అనమాట. అందుకని నేను ఈ యొక్క కొటేషన్ రాసుకున్నాను మన కఠోపనిషత్తులోంచి 1:2:6. ధనమోహములో ఉన్న అజ్ఞాని పరలోక సత్యాన్ని గ్రహించలేడు. ఇది ప్రపంచ రీతి, అంతే, ఇదే ప్రపంచ రీతి అన్నాడు. ఆ మంత్రం మీనింగ్ అనమాట. ధనమోహంలో ఉన్న అజ్ఞాని పరలోక సత్యాన్ని గ్రహించలేడు, ఇదే ప్రపంచ రీతి అంతే అని భావించి మళ్ళీ మళ్ళీ ఈ జననమరణ చక్రంలో పడిపోతాడు. అంటే ద్వాపర కలియుగాలోనే తిరుగుతాడు. అది జననమరణ చక్రం అంటే అదనమాట. ద్వాపర యుగం దేహాభిమానంలో ఉన్నటువంటి జన్మలన్నీ కూడా ద్వాపరము, తర్వాత కలియుగము. ధనమోహం ఉన్న చోట సత్య దర్శనము జరగదు. ధనమోహం ఉన్న దగ్గర సత్య దర్శనం జరగదు. ఇది కఠోపనిషత్తు 1:2:6. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనము తదుపరి మంత్రాన్ని అంటే 1:1:24 చర్చించుకున్నాము. 1:1:25తో మనం తదుపరి ఎపిసోడ్ని ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.